హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి, ఈ ఎస్ఎస్సికి సంబంధించి మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా వేకెన్సీస్ పడతాయి. మనకు ఎస్ఎస్సి జీడీ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, జేఈ కావచ్చు, ఇట్లా చాలా రకాల జాబ్స్ అయితే మనం పడుతుంటాం, అప్లికేషన్ చేస్తుంటాం. అయితే మన గత ఇయర్ నుంచి వెళ్ళి మనకి ఈ మై ఎస్ఎస్సి అనే యాప్ ద్వారా ఇన్స్టాల్ చేసుకొని దానికి మనం ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటే ఇదంతా ప్రాసెస్ చేసుకొని ఈజీగా మన ఇంట్లో నుండి అది ఫోటో అప్డేట్ కానీ లేకపోతే సిగ్నేచర్ అప్డేట్ కానీ ఈజీగా చేసుకొని మనం అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. మరి ఈ ప్రాసెస్ ఎట్లా చేయాలి, ఆ యాప్ ఏంటి, దానికి సంబంధించిన 2 యాప్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఆధార్ మరి అథెంటికేషన్ ఫేస్ ఆర్డీ ఎట్లా చేయాలి ఏంటిది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కొంచెం అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకున్నాక కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. ఓకే, సో అందరి కోసం ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు పొందాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆల్రెడీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఎట్లా జాబ్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలనేది వీడియో చేసి వీడియో సెక్షన్ పెట్టడం అయితే జరిగింది. ఇది ఒకటే కాదండి, జాబ్కి సంబంధించిన ప్రతి వీడియో కూడా మనం చేసి మన వీడియో సెక్షన్లో పెడతాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి రండి, మరి ప్రతిసారి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఎస్ఎస్సికి సంబంధించి ఆ యాప్ ఎట్లా యూజ్ చేయాలి, ఫోటో ఎట్లా అప్లోడ్ చేయాలి, ఆ సిగ్నేచర్ ఎట్లా అప్లోడ్ చేయాలనేది మీకు చిన్న హింట్ అయితే ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. రండి. సో ఫ్రెండ్స్, ఇందుకోసం మీరు ప్లే స్టోర్కి రండి. ప్లే స్టోర్ వచ్చినాక ఇక్కడ ఎస్ఎస్సి జీడీ అని కొట్టినా పర్లేదు, అంటే ప్రజెంట్ జీడీని వస్తుంది కాబట్టి, లేదా మై ఎస్ఎస్సి అని సెర్చ్ చేసినా పర్లేదు. ఇదిగోండి, ఈ విధంగా మీకు యాప్ అయితే కనబడుతుంది. ఇది మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి, వేరేది ఏది కూడా ఇన్స్టాల్ చేసుకోకూడదు. ఓకే, ఇది ఇన్స్టాల్ అయిపోయాక నేను ఓపెన్ చేస్తాను. అయితే దీంతో పాటుగా మనము ఇంకొక యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఏంటది? ఆధార్ ఫేస్ ఆర్డీ అని ప్లే స్టోర్లో మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. దాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకొని క్లిక్ చేయండి, అంటే ఓపెన్ చేయండి. అది మీకు ఇన్స్టాల్ అయినట్టు ఇక్కడ కనిపించదు. కాకపోతే ఓకే, మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపెడుతున్నా ఆధార్ ఫేస్ ఆర్డీకి సంబంధించిన ఇట్లా ఉంటుందని, రైట్? సో ఈ 2 కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేయాలి. అంటే ఆధార్ ఫేస్ ఆర్డీ ఓపెన్ అవ్వదు, డైరెక్ట్గా మీరు అక్కడికి పోయినాక అదే ఓపెన్ అయిపోతుంది. నేను చెప్తాను చూడండి. సో ఇదిగోండి, ఇక్కడ మనము మై ఎస్ఎస్సి యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. దీన్ని నేను ఓపెన్ చేస్తున్నా, రైట్? ఇది ఓపెన్ చేసినాక చూడండి. సో కొంచెం లాస్ట్ డేలలో రష్ ఎక్కువ ఉంటే కొద్దిగా స్లో ఉండే అవకాశం ఉంటుంది యాప్. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసుకోండి. ఇక్కడ మీరు గమనించండి, ఈ విధంగా ఉంటుంది యాప్. పైన లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అయితే ఈ సెక్షన్ ఎప్పుడు మనకు అవసరం పడుతుంది అంటే, మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ అంతా ఫిలప్ చేయాలి, మన పోస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి. లాస్ట్కి ఫోటో అండ్ సిగ్నేచర్ దగ్గర మనము ఈ ఆధార్కి సంబంధించిన ఫేస్ అథెంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం ఇదంతా ప్రాసెస్. ఓకేనా, గుర్తుపెట్టుకున్నారా? అంటే అర్థమైందా? ఈ విధంగా అనమాట. సో మనము వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మనకి లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది ఆల్రెడీ వచ్చి ఉంటాయి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ మనకు తెలుసు. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ నెంబరు, ఆ పాస్వర్డ్, ఆ కనబడుతున్నటువంటి క్యాప్చా అక్కడ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇవన్నీ డీటెయిల్స్ మనము ఫిలప్ చేసి, అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని డేటా అంతా ఫిలప్ చేసి పోస్ట్ అంతా సెలెక్షన్ చేసుకొని లాస్ట్ స్టేజ్లో ఫోటో అండ్ సిగ్నేచర్ ప్లేస్లో ఇది ఆగుతుంది. సో ఓకేనా? సో ఇదంతా రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ పాస్వర్డ్, ఆ క్యాప్స్ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎటువంటి కన్ఫ్యూజ్ కాకండి. సో నేను లాగిన్ మీద క్లిక్ చేసిన ఈ విధంగా వచ్చింది. కింద డాష్ బోర్డ్ అని కనబడుతున్నది చూడండి, హోమ్ పేజ్ పక్కన మధ్యలోది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ పైన చూడండి మై అప్లికేషన్స్ అని కనబడుతుంది. సో దాని మీద టచ్ చేయండి. ఇక్కడ క్యాలెండర్ ఇయర్ అనేది మీరు సెలెక్షన్ చేసుకోండి. ఏ ఇయర్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ నోటిఫికేషన్ ఏ ఇయర్కి సంబంధించింది అనేది ఈ క్యాలెండర్ ఇయర్ నుంచి మీరు దాన్ని పిక్ చేసుకోవాలి, సెలెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి జీడీ 2026కి సంబంధించి మనం చేయబోతున్నాం కాబట్టి 2026లో ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ మనకు కనబడుతుంది. ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ మనకు కనబడతాయి. ఇవన్నీ డీటెయిల్స్ మనం ఆల్రెడీ ఫిలప్ చేసాము.
కదా. సో ఏం చేస్తారు మీరు, కంటిన్యూ మీద క్లిక్ చేయండి అక్కడ. ఓకే, సో కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ప్రతిదీ కూడా పైకి స్క్రోల్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ డీటెయిల్స్ ఆల్రెడీ మనం ఫిల్అప్ చేసి లాస్ట్కి ఫోటో సిగ్నేచర్ కాడ మాత్రమే ఆగిపోయింది. ఓకేనా, అర్థమైంది కదండి. సో ఈ విధంగా అన్ని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లాస్ట్కి ఈ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఆధార్ అథెంటికేషన్ వెరిఫికేషన్ అని ఉంది కదా. ఈ స్టేజ్కి వచ్చినాక దాన్ని మనం టిక్ మార్క్ చేసుకోవాలి. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆధార్ ఫేజ్ ఆర్డి అనేది యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలని మనం అనుకున్నాం కదా. సో అది ఇన్స్టాల్ చేసుకున్నారా మరి? రైట్. సో మొత్తానికైతే ఇప్పుడు మనం 2 యాప్లు ఇన్స్టాల్ చేసుకున్నాం. మై ఎస్ఎస్సి యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాము, ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నాము, రెడీగా ఉన్నాము. సో మై ఎస్ఎస్సి యాప్ అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ సెక్షన్కి మీరు వచ్చి ఇక్కడ మీరు ఆధార్ అథెంటికేషన్కి ఈ చెక్ బాక్స్కి టిక్ మార్క్ చేసేసి ఆధార్ ఫేస్ అథెంటికేషన్ మీద టచ్ చేశారో ఆటోమేటిక్గా ఆ కెమెరా అయితే ఓపెన్ అయిపోతుంది మీకు. కానీ ఈ యాప్ ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ ఇన్స్టాల్ అయినట్టుగా ఎక్కడ మీకు కనిపించదు. ఓకేనా. సో ఇక్కడ చూసారా మీకు ఫోటో అయితే ఇట్లా మీకు 80% ఈ మొత్తం ఇందులో ఉండాలి, ఇట్లా గ్రీన్ కలర్ రావాలి. ఓకేనా, ఈ కెమెరాలో 80% మీ కెమెరానే అంటే మీ ఫేసే కనబడాలి, దాని చుట్టూ ఇట్లా బ్లింక్ అంటే గ్రీన్ కలర్ రావాలి, మీ ఐస్ కూడా బ్లింక్ చేస్తూ ఉండాలి. ఓకే, ఆటోమేటిక్గా అది క్యాప్చర్ అవుతూ ఉంటుంది. క్యాప్చర్ అయ్యి ఈ విధంగా ఇమేజ్ క్యాప్చర్ సక్సెస్ఫుల్లీ ప్రాసెసింగ్ అని కనబడుతుంది, ఓకే అయిపోతుంది, ఇంతే. ఓకేనా, ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ వరకు మీ యొక్క ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది, సక్సెస్ఫుల్ అని అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు లైవ్ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా మీరు ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు. లేదు మళ్ళీ మేము ఆ కంప్యూటర్లో చేసుకుంటామంటే ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ కంప్యూటర్లో లాగిన్ అయిపోయి సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేసి లాస్ట్కి ఇదే పేజ్కి వచ్చి మళ్ళీ ఫోటో అండ్ సిగ్నేచర్ మీద మీరు క్లిక్ చేసి అది కూడా అప్లోడ్ చేయొచ్చు. లేదు నేను ఇదే యాప్ ద్వారా ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తుంటే ఆఫ్కోర్స్ మీరు అప్లోడ్ చేయొచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఫోటో మీరు అప్లోడ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ అంటే గజిబిజిగా ఏముండదు, ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకోండి. అర్థమైందా. అండ్ సిగ్నేచర్ కూడా మీకు 10 KB to 20 KB మధ్యలో మాత్రమే ఉండాలి, అది JPEG ఫార్మాట్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సిగ్నేచర్ కూడా మనకి విడ్త్ వచ్చేసి మనకు 6 centimeters ఉండాలి, హైట్ వచ్చేసి మనకు 2 centimeters ఉండాలి. అప్పుడు మాత్రమే అది కరెక్ట్గా మీకు సిగ్నేచర్ అయితే తీసుకుంటుంది. అర్థమైందా. సో ఇదే అన్నమాట. ఈ విధంగా మీరు మై ఎస్ఎస్సి అంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మీరు జాబ్స్కి ఎక్కడైతే మీరు అప్లికేషన్ చేస్తున్నారో ఈ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ చేసే ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ లైవ్ ఫోటో అండ్ సిగ్నేచర్ చేసే పద్ధతి అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు అఫ్కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసామనుకుందాము, సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి పేమెంట్ సెక్షన్కి తీసుకెళ్తారు డైరెక్ట్. సో ఎవరైతే కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే కొందరికి ఉమెన్స్కి అయితే ఇప్పుడు ఫ్రీగా ఉంది, అండ్ SC ST వాళ్ళకి కూడా ఫ్రీగా ఉంది. ఓబీసీ కేటగిరీ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళైతే 100 rupees కట్టాల్సి ఉంటుంది. ఆ 100 rupees పేమెంట్ కట్టుకుంటే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా మీరు ఈ మై ఎస్ఎస్సి యాప్ ద్వారా ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అండ్ లైవ్ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా మీరు చేయవచ్చు ఇంటి వద్ద నుంచి మీ మొబైల్ నుంచి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.